ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో భానుడి బగబగలు కొనసాగుతున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం కనిపిస్తోంది. తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో వడగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. పలు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు జిల్లా వరకు రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అన్ని జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత కామన్ అయిపోయింది. కొన్ని చోట్ల అయితే 46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు రావద్దని సూచనలు కూడా చేశారు. అత్యవసరమైతే తప్ప తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు కాలు పెట్టాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల విషయంలో జాగ్రత్తలు అత్యవసరమని అంటున్నారు. హాఫ్ సెంచరీ కొట్టేలా ఉన్నాయి ఉష్ణోగ్రతలు. ఇక తెలుగు రాష్ట్రాలు అయితే భానుడి బగబగలు కొనసాగుతున్నాయి. ఇక రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం కనిపిస్తోంది. తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో వడగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. పలు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు జిల్లా వరకు కూడా రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ నుంచి మా కొలీగ్ శివాని అందిస్తారు. శివాని, చూస్తున్నాం తెలంగాణలో 7 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత కామన్ అయిపోయింది. బయట పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? థ్యాంక్ యూ సోని. నిజంగానే హాఫ్ సెంచరీ కొట్టేలా కనిపిస్తుంది టెంపరేచర్. అటు ఏపీ కానివచ్చు, ఇటు తెలంగాణ కానివచ్చు, 2 స్టేట్స్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. సో తెలంగాణలోనే 7 జిల్లాలకు, మరి ముఖ్యంగా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే చాలా ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి అడుగు పెట్టకూడదు. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే బయటికి వెళ్ళాలి. అండ్ మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంటారు అందరూ కూడా. సో ఏపీలో కూడా టెంపరేచర్ గురించి మనం చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఏపీలో టెంపరేచర్ తో పాటు ఉక్కుపోత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎప్పుడు వర్షాకాలం వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అక్కడ ఉన్న జనాలు కూడా. సో అండ్ తెలంగాణ గురించి మాట్లాడితే కూడా తెలంగాణలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఎండ తీవ్రతం ఎక్కువ అవుతుంది, జనాలు అల్లాడిపోతున్నారు. బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. మార్నింగ్ 8, 9 అయినప్పటికీ కూడా అంతే ఎండ దంచి కొడుతుందని చెప్పొచ్చు. అండ్ ఈవినింగ్ 5:30 అయినా కూడా ఆ వేడి గాలి వీస్తూనే ఉన్నాయి కాబట్టి జనాలు కూడా బయటికి రావడానికి తెగ ఆలోచిస్తున్నారు, భయపడిపోతున్నారు. సో ఈ టెంపరేచర్ కి సంబంధించి మాట్లాడదాం. మా రిపోర్టర్స్ జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ విల్ గో విత్ గోపి. సో తిరుపతిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు లైవ్ ద్వారా. సో గోపి, ఇప్పుడు తిరుపతిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, జనాలు ఏమంటున్నారు, అక్కడ ఎండ తీవ్రత ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివని, మొత్తం మీద అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతి కావచ్చు, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు చాలా రకాలుగా అవస్థలు పడుతున్నారు. ఉదయం అంటే 10 దాటిన తర్వాత సాయంత్రం 4 గంటల లోపల అంటే ఈ ఎక్కువగా వడగాలతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఎండ 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎండలు అనగానే రాయలసీమ జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అందువల్లనే ఇప్పటికే కూడా ఏదైతే వైద్యులు కావచ్చు, అదేవిధంగానే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా కూడా అంటే రోడ్లపైకి వచ్చే ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు. సో మొత్తం మీద ఒకసారి మనం తిరుపతి పట్టణంలో ఒకసారి మనం చూస్తే కన్నా మనం చూడొచ్చు, ఇప్పటికే కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాంతాల్లో ఒకసారి చూస్తే కన్నా గ్రీన్ మ్యాట్స్ అంతా కూడా పైన ఏర్పాటు చేయడం జరిగింది. దీని కారణంగా ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్లో ఒకవేళ వాహనదారులు కానీ వీళ్ళందరూ కూడా ఆగితే కన్నా ఎండ తీవ్రత వడదెబ్బ అట్టు కొట్టి అక్కడ పడిపోకుండా ఈ రకంగా ట్రాఫిక్ పోలీసులు, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ఈ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తం మీద ఒకసారి మనం చూస్తే ఎండ తీవ్రత కారణంగా కొంతమంది తలకి టోపీలు పెట్టుకోవడం కానీ, సన్ గ్లాసెస్ వేసుకోవడం కానీ, అదేవిధంగానే మరోవైపు అంటే రోడ్లపైన చూడొచ్చు చాలా రద్దీ ప్రాంతం ఇది. తిరుపతిలో చాలా రద్దీ ప్రాంతంలో ఒకసారి మనం చూస్తున్నట్లయితే కన్నా ఈ రకమైనటువంటి ప్రభావం కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. అయితే కొంతమందిని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే విపరీతంగా ఎండలు ఉన్న నేపథ్యంలో ఎండలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే
పని. ఎట్లా ఉన్నాయి ఉష్ణోగ్రతలు ఇక్కడ తిరుపతి? చాలా ఎక్కువగా 40 దాటుతూ ఉన్న ప్రతిరోజు 40 దాటుతూ ఉంది డిగ్రీస్. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ ఎవ్రీడే బ్యాటరీస్లో సేల్స్ మ్యాన్. ఎన్ని రోజులుగా ఉన్నాయి ఎండలు ఇట్లా? జాతర వరకు కొంచెం వర్షం పడింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ప్రతిరోజు 40 దాటేస్తూ ఉంది. ఇంకా షీట్స్ ఏమన్నా వేస్తే బాగుండు, ఒకవైపు వేసినారు, ఇంకో 2 వైపులు అట్టే పెట్టేస్తున్నారు. సో అంటే తిరుపతిలో జాతర జరిగింది. ఆ జాతర సందర్భంగా కాస్త ఎట్లా ఉన్నాయన్నా ఆటో డ్రైవర్స్ పాపం మీరు ఎట్లా ఉన్నాయి? ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువగా ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. ఎట్లా మరి ఎట్లా ఇబ్బందులు పడుతున్నారా మరి రోడ్డుపైకి రావాలంటే? ఇబ్బంది దొరుకుతున్నాయా? తక్కువే ఉన్నాయి, బాడీలు కూడా ఎండకు తక్కువ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా పాపం చాలా దీనిపైన ఆధారపడి ఉంటారు. ఒకసారి మన ట్రాఫిక్ సిగ్నల్స్లో కూడా ఒకసారి చూస్తే వీళ్ళంతా కూడా ఒకసారి మనం చూస్తున్నట్టయితే కానీ ఈ ఎండలు విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యంలో చాలా రకాల ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. సో మొత్తం మీద ట్రాఫిక్ సిగ్నల్స్లో ఈ రకంగా గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేసిన కారణంగా కాస్త వెసులుబాటు వీళ్ళకందరికీ కూడా అంటే నగరంలో ఉన్నటువంటి వాహనదారులకు వీళ్ళందరికీ కూడా కొన్ని ప్రాంతాలు ఈ రకంగా ఏర్పాటు చేశారు. బట్ ఏంటంటే మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఎండ తీవ్రత విపరీతంగా కొనసాగుతున్న కారణంగా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఈ ఆటో డ్రైవర్లు కానీ అదేవిధంగానే చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ద్విచక్ర వాహనాలు అంటే హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు పేషెంట్స్, వీళ్ళందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి చూస్తే ఇలాంటి ప్రాంతాల్లో ఎందుకంటే రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగానే కొనసాగుతుంటుంది ప్రతిసారి కూడా ఈ సందర్భంగా. అయితే ఈసారి మాత్రం మరిన్ని 2-3 డిగ్రీలు ఉష్ణోగ్రత ఎక్కువగా అంటే సహజంగా ఈ సీజన్కి 40-42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఇప్పుడు 45-47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ కారణంగా రోడ్లపైకి రావాలంటేనే నిప్పులపైన నడిచేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందువల్లనే తలకి హెల్మెట్స్ పెట్టుకోవడం కానీ మరోవైపు సన్ గ్లాసెస్ అదేవిధంగానే కొంతమంది కర్చీఫ్స్ కట్టుకోవడం ఈ రకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఐన్యూస్ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. సో మొత్తం మీద మాత్రం అంటే కొన్ని జిల్లా వ్యాప్తంగా ఒకసారి మనం చూస్తున్నట్టయితే కన్నా దాదాపుగా 60 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాలు వస్తున్నాయి. అందువల్ల రైతులు కానీ స్థానికంగా ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండాలనేది ప్రధానంగా అధికార యంత్రాంగం చెప్తుంది. ఈ ఎండలు మాత్రం ఇంకొక 10-15 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే ఉంది. అంటే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారే కానీ అంటే అల్పపీడన ప్రభావంతో మరో 2-3 రోజుల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా అలాంటి ప్రభావం అయితే ఇక్కడ రాయలసీమ జిల్లాలో ఒకవైపు నెల్లూరు కావచ్చు, ఇట్లా తిరుపతి అదేవిధంగానే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఆ ప్రభావం అయితే ఎక్కడ కూడా కనపడడం లేదు. జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపుగా 60-70 మండలాల్లో ఎక్కువగా ఎండలు విపరీతంగా మడుతున్నాయి. ఇంకా రాయలసీమ జిల్లాలో చూస్తే దాదాపుగా ఒక 200 మండలాలకు సంబంధించి ఈ తీవ్రమైనటువంటి వడగాళ్ళు అనేది అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నట్లు కూడా అధికార యంత్రాంగం కానీ మరోవైపు వాతావరణ శాఖ నిపుణులు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద మాత్రం ఈ ఎండలు మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అందువల్లనే గత వారం 10 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండలు కొనసాగుతున్నాయి. మరో వారం 10 రోజుల పాటు కూడా ఈ ఎండలు అనేది చాలా ఎక్కువగానే కొనసాగే అవకాశం అయితే ఉందనే ఒకసారి మనం చెప్పుకోవచ్చు. మరోవైపు తిరుపతికి నిత్యం కూడా అంటే తిరుమలకు సంబంధించి యాత్రికులు వస్తూ ఉంటారు. దాదాపుగా 1,00,000 మంది భక్తులు ఇక్కడికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అందువల్ల తిరుమలలో కూడా ఈ ఎండలు విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు భారీగా కొనసాగుతున్నాయి. అందువల్ల తిరుమలకు వచ్చే భక్తులకు కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు సందర్భంలో కావచ్చు, అదేవిధంగానే కంపార్ట్మెంట్లకు వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకుని స్వామిని దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కూడా తిరిగి ప్రయాణం అవ్వాలంటూ కూడా టీటీడీ కూడా ఇప్పటికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈ చలువ పందిళ్ళు కానీ అదేవిధంగా గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం ఉష్ణోగ్రతలు మాత్రం రాయలసీమ జిల్లాలో విపరీతంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపి. సో ఇది తిరుపతిలో ఉన్న సిచ్యువేషన్. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనాలు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. అన్ని 2 స్టేట్స్ లో ఉన్న మెయిన్ ప్లేసెస్ ని కవర్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ క్వశ్చన్ అవర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.
మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఎండల గురించి మాట్లాడుకుంటున్నాము. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎండ తీవ్రత ఏ విధంగా ఉంది, ఏ ప్లేసెస్ లో ఏ ఏరియాస్ లో ఎండలు ఏ విధంగా ఉందో మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఇందాక మనం తిరుపతి సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు పరిస్థితులు ఏలూరులో ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. సో భార్గవ్, ఏలూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది, జనాలు ఏ విధమైన ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎండల తీవ్రత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. నేటి నుంచి వారం రోజుల పాటు అంటే ఈ రోజు 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం. ఏలూరులో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రస్తుతం ఈ సందర్భంలో అయితే నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లో అది 42 డిగ్రీల వరకు కూడా ఈ రోజు అత్యధిక ఉష్ణోగ్రత ఉంది. రేపు ఎల్లుండ ఈ తీవ్రత 45 డిగ్రీల వరకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రజలందరూ కూడా బయటికి నెట్ట మధ్యాహ్నం నా పూట ఎట్టి పరిస్థితులు అత్యవసరం అయితే గానీ బయటకు రావాలని ఇటు వైద్యులు కూడా సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇది. కొత్త బస్ స్టాండ్ అలాగే హనుమాన్ నగర్ వంటి ప్రాంతంలో రద్దీగా ఉండే ప్రాంతంలో కూడా ఇప్పుడు దాదాపు వాహనాల సంఖ్య తగ్గిపోయింది, జనం సంఖ్య తగ్గిపోయింది. దాదాపు మరి కాసేపట్లో నిర్మానుష్యంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎండ తీవ్రతతో పాటు వాతావరణంలో తేమ శాతం, గాలిలో తేమ శాతం అనేది 57% ఉండడంతో ఉక్కపోతతో కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ప్రజలను అయితే ఇబ్బందులు పెడుతుందని చెప్పొచ్చు. అలాగే అటు భీమవరంలో చూసుకుంటే 39 డిగ్రీలు, నరసాపురంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తణుకు తాడేపల్లిగూడెంలో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కాగా జిల్లాలో అత్యధికంగా ముట్టాయిగూడెం అలాగే పోలవరం ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు భారీగా మండిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉండడంతో ప్రస్తుతం నిర్మానుష్యంగా ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. అటు అధికార యంత్రాంగం కూడా ప్రధాన సెంటర్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైనా కూడా వృద్ధులు గాని, మహిళలు గాని, చిన్నారులు గాని రోడ్లపైకి రాకుండా ఇళ్లకే పరిమితం వాళ్ళని సూచనలు కూడా ఆయా ఏఎన్ఎంల ద్వారా చేస్తున్నారు. ఇప్పటికే ఏఎన్ఎంల వద్ద వడదెబ్బ తగిలిన వారికి ఏదైతే మందులు అత్యవసరం ఉంటాయో వాటిని కూడా అందుబాటులో ఉంచారో. మరోవైపు గర్భిణీలకు, అంగన్వాడీలకు సెలవులు కాబట్టి వారికి పౌష్టికాహారాన్ని కూడా ఇంటికి అందించే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు ప్రధానంగా చంద్రపూడి, జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కూడా ఈ రోజు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండడం, అది మెట్ట ప్రాంతం కావడంతో అత్యధికంగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో కేవలం బోరులే ఆధారం, అక్కడ చెరువులు కానీ అవేమి లేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా తాగునీటి కోసం కొన్ని గ్రామాల్లో కట్టకట్టలాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ సత్యసాయి మంచినీటి పథకం ద్వారా కూడా ఏజెన్సీలోని అనేక ప్రాంతాలతో పాటు మెట్ట ప్రాంతాల్లో కూడా తాగునీరు అందించేందుకు చర్యలు మరింత ఎక్కువగా ఇవ్వాలనేది కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి మెట్ట ప్రాంతంలో ఉంది. ఇటు ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు మరొక 4 రోజుల్లో కూడా అటు 45 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత ఈ వేసవిలో తాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే కూడా ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా నగరాలు, మున్సిపాలిటీలకు, పట్టణ ప్రాంతాలకు ఏదైతే మారుమూల పల్లెల నుంచి కానీ ఇతర అనేక కార్యకలాపాల నిమిత్తం పట్టణాలకు, జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి వారందరూ కూడా నిలువ నీడ కోసం వారు వెతుక్కుంటున్నటువంటి పార్కులు కూడా కబ్జాకైనటువంటి పరిస్థితి జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు నగరంలో కూడా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితులు తీసి పార్కులన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇటువంటి వేసవి సందర్భాల్లో కాస్త సేద తీరేందుకు అనువుగా ఏర్పాటు చేయాలనేది కూడా నగరానికి జిల్లా నుంచి వస్తున్నటువంటి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కొల్లేరు ప్రాంతంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొల్లేరులో అటు నీటి ఎద్దడి ఉండడం, కొల్లేరు ప్రాంతం అంతా ఎడారిలా మారిపోవడం, అక్కడ తాగునీటి కోసం కిలోమీటర్ల మేర వారు దూరాలు ప్రయాణించి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి కొల్లేరు గ్రామీణ ప్రాంత ప్రజలను కూడా వెంటాడుతుంది. కొల్లేరులో దాహాన్ని తీర్చేందుకు కూడా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో ఇది ఏలూరులో ఉన్న పరిస్థితి మా కరెస్పాండెంట్ భార్గవ్ ఇన్ డీటెయిల్ గా అందించడం జరిగింది. నా మూవింగ్ ఆన్ టు ఒంగోలులో పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ సుధాకర్ సిద్ధంగా ఉన్నారు.
సుధాకర్, జనరల్ గానే బిలో 40 ఉంటేనే మనం కొంచెం ఇబ్బంది పడుతుంటాం. అలాంటిది అబోవ్ 40 నియర్ 45 టెంపరేచర్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? జనాలు బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. ఇంకెన్ని రోజుల పాటు ఈ సిచ్యువేషన్ ఉండబోతుంది? ఇప్పుడు ఒంగోలులో పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్, హాఫ్ సెంచరీ దాటబోతుంది. లైక్ ఇట్స్ నియర్ హాఫ్ సెంచరీ అని చెప్పొచ్చు. జనరల్ గానే బిలో 40 ఉంటేనే వి ఫీల్ సో అన్ఈజీ. అలాంటిది నియర్ 45-50 అంటే టెంపరేచర్ ని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు, మన పరిస్థితులను కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి ట్రాక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీహైడ్రేషన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాటర్ ని నెగ్లెక్ట్ చేయకూడదు. వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ కానివ్వచ్చు, వెజిటబుల్స్ కానివ్వచ్చు, అండ్ వాటర్ ఇంటేక్ కూడా ప్రాపర్ గా ఉండాలని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, కొంచెం అన్ఈజీగా అనిపిస్తే ఇంత ఎండలో బయటకు రాకపోవడం బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే 9 లోపల కానివ్వచ్చు, అండ్ అలాగే ఈవినింగ్ 5 తర్వాత మనం బయటకు వస్తే పరిస్థితులు బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ ఓఆర్ఎస్ కూడా మనం టైం టు టైం తీసుకుంటూ ఉండాలి. డీహైడ్రేషన్ కి ఎట్టి పరిస్థితుల్లో మనం లోన్ అవ్వకూడదు. డీహైడ్రేషన్ మెయిన్ అని చెప్పొచ్చు. సో అన్ని మనం ఒక వాటర్ బాటిల్ ని క్యారీ చేస్తూ ఉండాలి. టైం టు టైం మనం అన్నం కూడా తింటూ ఉండాలి. వి నీడ్ టు హ్యావ్ లంచ్, బ్రేక్ఫాస్ట్, లేకపోతే అది ఇంకా సఫర్ అయ్యేలా చేస్తుంది. సో సో ఒంగోలులో పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, ఇప్పుడు ఒంగోలులో పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, రాయలసీమలో పరిస్థితి చాలా ఘోరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో కూడా 7 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ఆ 7 జిల్లాల్లో ఉన్న ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. సో మూవింగ్ ఆన్ టు ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బేసిక్గా తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఆదిలాబాద్ లో టెంపరేచర్ ఎప్పుడు హైగానే ఉంటుందని చెప్పొచ్చు. సో ఆదిలాబాద్ లో ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రజలు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవన్నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచిపడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి బాణుడు తన ప్రతాపాన్ని చూపించడంతో బయటికి రావాలంటే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అయితే జంగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇందులో నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో అయితే ఇటు నిర్మల్ జిల్లా ప్రజలు అయితే బయటికి రావడానికి అయితే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా మార్చి మొదటి వారం నుంచి కూడా పూర్తిగా 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఏప్రిల్ 2వ వారం నుంచి కూడా 42 నుంచి 43 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు మే మొదటి వారం నుంచి కూడా 44 నుంచి 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉండడంతో అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే బయటికి రాని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు, ఇది ఇటు మంచిర్యాల నుంచి గోదావరిఖని కావచ్చు, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ కు వెళ్లే ప్రధాన మార్గం. దాదాపుగా ఈ ప్రాంతం అంతా కూడా ప్రతిరోజు కూడా ఇటు వాహనాలతోటి కూడా కిక్కిరిసిపోతా ఉంటుంది. కానీ గత వారం రోజుల నుంచి కూడా 43 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉండడంతో అయితే ఉదయం 10 గంటల నుంచే రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా కనిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రానున్న 4 రోజుల పాటు కూడా ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 45 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయంటూ వాతావరణ శాఖ అయితే సూచనలు అయితే చేస్తుంది. అత్యవసరం అయితే బయటికి రావాలి అంటూ కూడా సూచనలు చేస్తున్నారు. అత్యవసరం అయితే బయటికి వచ్చేవారు కూడా ఖచ్చితంగా వడదెబ్బ బారిన పడకుండా
ప్రికాషన్స్ వాడుతూ కూడా బయటికి రావాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వడదెబ్బ బారిన పడి 19 మంది అయితే మృత్యువాత పడ్డ పరిస్థితులు అయితే ఉండగా, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గిరిగూడాలు అయితే గుక్కెడు నీటి కోసం కూడా 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి నీటిని సేకరించే పరిస్థితులు అయితే ఆదివాసీ గుడాల్లో ఉన్నాయి. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమరంభీం, మంచిర్యాల జిల్లాలో సింగరేణి గనులు అయితే విస్తరించి ఉన్నాయి. గత వారం రోజుల నుంచి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉండడంతో అయితే కోల్ బెల్ట్ ప్రాంతం అయితే నిప్పుల కొలమిని తలపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు అయితే బయటికి రావడానికి భయపడుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఇటు వైద్యులు అయితే సూచనలు చేస్తూ ఉన్నారు. 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలు కానీ వృద్ధులు, ఇటు గర్భిణీలు అయితే బయటికి రావద్దు అంటూ వారైతే సూచనలు చేస్తా ఉన్నారు. ఉదయం తెల్లవారుజాములోపు బయటికి రావాలి, లేదా సాయంత్రం 7 గంటల తర్వాత బయటికి రావాలంటే కూడా డాక్టర్లు కూడా సూచనలు అయితే చేస్తా ఉన్నారు. ఓవైపు ఎండవేడి, మరోవైపు గాల్లో తేమ శాతం తగ్గిపోవడంతో ఇటు ఉక్కపోతతో పాటు భారీగా వడగాళ్ళు వీయడంతో అయితే బయటికి రావడానికి అయితే ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాదిలో కూలర్ల కొనుగోలు కావచ్చు, ఏసీల వినియోగం కూడా గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది భారీగా అమ్మకాలు అయితే సాగాయి. మరోవైపు సాధారణంగా రోహిణి కార్తెలో మాత్రమే 45 డిగ్రీల కంటే ఎక్కువ మొత్తంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉంటాయి. రోహిణి కార్తెలో మాత్రమే రోకళ్ళ పగిలేంత ఎండలు కొడతాయంటే కూడా నానుడి అయితే ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం మే మొదటి వారం నుంచి కూడా 43 నుంచి 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉండడంతో అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అత్యవసరం అయితే బయటకు వచ్చే వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ అయితే వాడుతూ తమ ప్రయాణాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత మాత్రమే ప్రయాణాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు సింగరేణి ప్రాంతాలకు సంబంధించి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉండడంతో రోజు రోజుకి సింగరేణి కార్మికుల గైరాజర్ శాతం కూడా పెరుగుతూ పోతుంది. దీంతో ఈ ఏడాది మాత్రం సింగరేణి పూర్తిగా తాము పెట్టుకున్నటువంటి నిర్దిష్ట లక్ష్యాన్ని కూడా చేరే అవకాశాలు కూడా లేని సిచ్యువేషన్స్ అయితే ఇటు సింగరేణి ప్రాంతంలో ఉన్నాయి. ఓవరాల్ గా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 7 జిల్లాలకైతే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. మరో 4 రోజుల పాటు కూడా పూర్తిగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖనైతే సూచనలు అయితే చేస్తుంది. ఇటు వాతావరణ శాఖ సూచనలు చేసిన దానికి తగ్గట్టు అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బయటికి రాకుండా కూడా 6 తర్వాత మాత్రమే బయటికి రావాలి. ఎవరైనా బయటికి వెళ్లే వారు మాత్రం ఖచ్చితంగా వాటర్ బాటిళ్లను క్యారీ చేయాలి, క్యాపులు ధరించాలి, రుమాలు కర్చీఫ్లు కూడా ధరించాలి. అంతేకాకుండా కాటన్ వస్త్రాలు కూడా ధరించాలంటూ కూడా ఇటు వైద్యులు కూడా సూచనలు చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. శివాని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఇది ఆదిలాబాద్ లో ఉన్న పరిస్థితిని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ వివరించడం జరిగింది. సో 2 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమైన ప్రదేశాల నుంచి మేము సమాచారం అందించడం అయితే జరిగింది. సో ఈ ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా అధికారులతో పాటు డాక్టర్స్ కూడా సూచించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు వాటర్ తాగడం, వాటర్ బాటిల్ క్యారీ చేయడం, డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవడం, అండ్ టైం కి ఫుడ్ తినడం కూడా ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం కాటన్ డ్రెస్సెస్ వేసుకోవాలి, క్యాప్ క్యారీ చేయాలి, అంబ్రెలా క్యారీ చేయాలి ఇఫ్ పాసిబుల్. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం వడదెబ్బ తగలకుండా ఉండొచ్చు, మనల్ని మనం కాపాడుకోవచ్చు అన్నట్టుగా డాక్టర్స్ తో పాటు అధికారులు కూడా సూచిస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్, ఈ పరిస్థితి ఎన్ని రోజులు సాగుతుందో అనేది చెప్పలేము. రోహిణి మాసం ఎప్పుడు వస్తుంది, లైక్ ఎప్పుడు వర్షాలు కురుస్తాయి అనేది మనకు గ్యారంటీ లేదు. కాబట్టి ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడకుండా మనం ఈ